know that we have some tempests that are coming upon us. Tempests, turbulences, tribulations, suffering, sickness, all this really come with high intensity, try to ravish us. కాబట్టి చాలా పర్యాయాలు అనేకమైనటువంటి తుఫానులు, కష్టాలు, శ్రమలు, దుఃఖాలు, బాధలు మనల్ని నిరుత్సాహపరిచే దాని కొరకే గొప్ప తీవ్రతతో మన మీదకి వస్తాయి. But we praise God, we have a great rock in the wilderness wherein we can run and take a shelter. అయితే దేవునికి స్తోత్రము, ఈ అరణ్యములో మనము పరిగెత్తుకెళ్ళి ఆశ్రయము పొందగలిగేటువంటి నీడనిచ్చే గొప్ప బండ మనకుంది. Have you really taken shelter of Jesus Christ? యేసుక్రీస్తు ప్రభులో నిజంగాను ఆశ్రయం పొందావా? The shadow of this great rock. ఈ గొప్ప బండ యొక్క నీడ క్రింద. If we haven't done this, ఇలాగ చేయనట్లయితే we might have gone to the shadow of the Egypt. మనం ఐగుప్తు యొక్క నీడ క్రింద బహుశా వెళ్ళిపోయామే. That is a cursed thing in the sight of the Lord. అది దేవుని దృష్టికి శాపగ్రస్తమైన God doesn't like to flee into this world when we are struck with problems and suffering and sickness. చూడండి, ఎప్పుడైతే శ్రమలు, కష్టాలు, వ్యాధులతో మనం ఇరికిపోయి ఉంటామో ఈ లోకంలోనికి పరిగెత్తుకుని వెళ్ళి లోకాశ్రయాన్ని మనం పొందాలని దేవునికి ఇష్టం లేదు. God expects all of us to be all the time found under the mighty wings of Him and take shadow of the great rock. కాబట్టి దేవుడు కోరేది ఎప్పుడు ఏంటంటే ఆయన బలమైనటువంటి రెక్కల క్రిందికి మనం రావాలని, ఆ గొప్ప బండ యొక్క నీడ క్రింద మనం ఆశ్రయం పొందాలని కోరుతున్నాడు.